గాయ్స్ చూడండి, ఆ పైన చంద్రుడు, సూర్యుడు రాబోతున్నాడు. సూర్యుడు తొందరగా రా కింద చలిమంట. ఇది చూసారా? వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఎక్సలెంట్. సూర్యుడు కోసం వెయిటింగ్ చేస్తున్నాను. గాయస్ ఇప్పుడైతే 6:17 అయింది. మన గవర్నమెంట్ అఫీషియల్ ప్రకారం 6:22 కి అయితే మన సన్ రైజ్ జరుగుతుంది. 6:22 అయితే అయిపోయింది ఆల్రెడీ. సూర్యుడు అయితే రాలేదు చూడండి. 6:26 అయింది. ఏగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, సన్ రైజ్ అవుతుంది. వావ్, వెరీ ఎక్సైట్మెంట్ గాయస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మహేంద్రగిరి అప్ లో ఉన్నాను, 1500 మీటర్స్ పైన. బ్యాక్ సైడ్ సన్ రైజ్ ఇప్పుడే అయింది. గాయస్ చూస్తున్నారు కదా, ఇదంతా ఎక్కాలి. గాయస్ రాళ్ళు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అమ్మో, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. క్లౌడ్ చూడండి ఎలా ఉందో. ఫైనల్లీ వచ్చేసాం భీముడి టెంపుల్ దగ్గరికి. గాయస్ అక్కడైతే ఫుల్ రష్ గా ఉంది. దానివల్ల మేము గంట బయట ఉండిపోయి ఒక ఫ్రీ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం. ప్రెజెంట్ అయితే బ్యాక్ సైడ్ వ్యూస్ అవన్నీ చూపిస్తాను. ఊరేనమ్మా, సంతమల్లనా? ఎక్కడున్నారా నైటా? బ్యాక్ సైడ్ రాళ్ళు చూసారా? సూపర్ గా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్తాయి. చాలా జాగ్రత్తగా గాయస్ అల్ల చూసారా ఎంతమంది నడుస్తున్నారా? ఈ రూట్ నుంచి అలా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏముందో తెలియదు, వ్యూ పాయింట్ ఉంటదేమో. గాయస్ ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇది పర్లకిన్ లైన్. సో ఈ లైన్ నుంచి ఇలా వెళ్ళి ఇలా డైరెక్ట్ గా వచ్చేసి ఇలా వచ్చేస్తారు కుంతిదేవి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ అయితే మనకు భీముల టెంపుల్ ఉంది. ఇదంతా లోయ చూడండి, ఇదంతా ఫోటోషూట్. గాయస్ ఫైనల్ గా అయితే భీముల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, రాళ్ళ మీద రాళ్ళు ఏర్పరిచి భీముడు స్వయంగా ఈ టెంపుల్ నిర్మించారనేసి పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. లోపలికైతే మనం వెళ్దాం. గైస్ ఇక్కడ చూసారా, ఫుల్ రష్ గా ఉంది. అసలు వెళ్ళడానికి రావడానికి కూడా ప్లేస్ లేదు. ఈ సందు లోపల నుంచి వెళ్ళి అవతల వచ్చేయాలి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కానీ ఏముండదు ఫ్రెండ్స్, ఒక గంట ఉంటది. ఇదంతా క్లౌడ్ అయిపోయిన తర్వాత ఫ్రీగానే ఉంటది, అప్పుడు వెళ్ళొచ్చు. అప్పటిదాకా వెయిట్ చేస్తాము, ఉంటుందో లేదో అని తెలియదు. నేను వెళ్తానో లేదో అనేది కూడా తెలియదు ఫ్రెండ్స్. గాయస్ రూట్ చూసారా, ఈ లైన్ మొత్తం దిగాలి. నెక్స్ట్ టైం ఎవరైనా రావడానికి ప్లాన్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదంతా ఓల్డ్ ఏజ్, వాళ్ళ మైండ్ సెట్ అండ్ ఫిట్నెస్ బట్టే ఇది ట్రెక్కింగ్ అడ్వెంచర్స్ అనేది ఆధారపడి ఉంటది. ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హాయ్ అన్న. హాయ్. దగ్గర ఒక 80 సంవత్సరాలు ఉంటుంది. మీరు నడిచి వచ్చారా, కార్ మీద వచ్చారా? రాజ్యసభ నుంచా? మీరు బామ్మ కూడా నడిచారా? బామ్మ కూడా నడిచి వచ్చిందంట. కొంచెం దూరమే ఉంది, ఓ 15 to 100 మీటర్స్ ఉంటుంది. దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. వచ్చేసా గాయస్, ఈ దారి నుంచి అయితే వచ్చాం. ఇక రాళ్ళ మీద రాళ్ళు పేర్చి ఉన్నాయి.
ఇదంతా కొండలు లోయలే. ఇవన్నీ దాటేసి అక్కడికైతే వెళ్ళాలి. గాయస్ ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. నేను నైట్ ఇక్కడే పడుకున్నా. ఇదో ఈ ప్లేస్ లో పడుకున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. రవి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు. కార్ తెచ్చారంట. వాళ్ళ కార్ లో అయితే పర్లకిండి పై నుంచి ఆ లైన్ లో అయితే వెళ్ళొచ్చు. మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది. రవి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడారు అండ్ వాళ్ళు ఒప్పుకున్నారు తీసుకెళ్ళడానికి. నా బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇది పర్లకిండి లైన్ లో ఇది ఫస్ట్ టైం రావడం. వెరీ ఎక్సైటింగ్. కాకపోతే పార్కింగ్ 10 కిలోమీటర్స్ ముందల ఆఫీస్ ఉన్నారంట. అక్కడ దాకైతే నడిచి వెళ్ళాలి. అక్కడ దాకా అయితే వెళ్ళాలి. అక్కడ పార్క్ చేసి ఉన్నాయి చూసారా. ఈ లైన్ మొత్తం ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి. మళ్ళీ ఆ చివరి దాకా వెళ్ళాలి. గైస్ ఫైనల్ గా అయితే కొత్తపేటకి వచ్చాం. అప్రాక్సిమేట్లీ 4 అవుతుంది. నార్మల్ గా నడిచేస్తే మాత్రం నైట్ 10:30 అలాగ అయిపోతుంది. కార్ తెచ్చారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది మీరు రావడానికి. ఎందుకనంటే ఈ రోజు నైట్ మ్యాచ్ ఉంది కదా, ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పడం మర్చిపోయాను. మీ అందరికి హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. మా పునర్వేమో నేను నైట్ ఫోన్ చేసిన తర్వాత తప్పింది, ఇటు వెళ్ళిపోయింది. కాంటాక్ట్ కూడా లేదు. లేకపోతే మా పునర్వి కూడా మాతో వచ్చేది, అది మిస్ అయిపోయింది. డాడీ గారితో వస్తున్నారు. అండ్ ప్రెసెంట్ అయితే ఈ వ్లాగ్ ని ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేసి పడుకుంటాను. ఒళ్ళు నొప్పి కొంచెం ఉంది. దీనికి రెమెడీస్ టాబ్లెట్స్ ఏమి ఉండవు. కొంచెం నిద్ర ఉంటే సరిపోతుంది. ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా పడుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.